రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అగాడాలకు హద్దు లేకుండా పోయింది. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ విధుల్లో ఉన్న లైన్మెన్ పై బూతు పురాణం అందుకున్నాడు ఓ కాంగ్రెస్ కార్పొరేటర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఈస్ట్ లైన్మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై రామగుండం కాంగ్రెస్ కార్పొరేటర్ నేలకంటి రాము ఫోన్లో బూతుల దండకం అందుకున్నాడు. చెట్లు నరికివేస్తుండటంతో విద్యుత్ అంతరాయం వచ్చిందని చెప్తున్న కార్పొరేటర్ వినిపించుకోలేదు. కరెంటు ఎందుకు పోయిందంటూ లైన్మెన్ ను తిడుతూ కరెంటు తీగలను వేసి చంపుతా అంటూ బెదిరించాడు. ఏడి వెంకటేశ్వర్లు ఫోన్ లైన్లో ఉండగానే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు ధర్నాకు దిగారు. జరిగినటువంటి ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఎలక్ట్రిసిటీ విద్యుత్ వ్యవస్థలో రామగుండం కార్పొరేషన్లో ఎన్నో సమస్యలను కూడా మేము ఎదుర్కొంటూ 24 అవర్స్ కూడా బై 7 మేము పనిచేసుకుంటూ ఉన్నటువంటి మా యొక్క విద్యుత్ కార్మికులను నిన్న జరిగినటువంటి ఈ అవమానాన్ని బాగా తీవ్రంగా జేసీ తరఫున ఖండిస్తున్నాము. దీన్ని పోలీస్ శాఖ వారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. జరిగినటువంటి దాంట్లో ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో దాన్ని కఠినంగా శిక్షించాలి. లేని ఎడల దఫల వారీగా మేము చర్యలు చేపడుతూ మరొకరికి కూడా ఇట్లాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి అని పోలీస్ శాఖ వారికి మేము విన్నవించుకోవడం జరిగింది. కార్మికులం విద్యుత్ శాఖలో పనిచేయడం అనేటువంటిది ఈ ప్రజలకు అందుబాటులో ఉండి మేము చేస్తున్నటువంటి ఈ పనికి అధికార పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటరు ఇట్లా విమర్శించి దూషించడం అనేటువంటిది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. పెద్దపల్లి జిల్లాలో ఒక లైన్మెన్ పై కాంగ్రెస్ కార్పొరేటర్ బూతు పురాణం తిడుతూ చంపేస్తా అంటూ బెదిరించాడు. కాంగ్రెస్ ఎందుకు ఈ విధంగా సామాన్య కార్మికులపై దౌర్జన్యం చూపిస్తుంది? దీనిపై పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతూష, రామగుండం ఈస్ట్ లైన్మెన్ శ్రీనివాస్ ను కరెంట్ ఎందుకు పోయింది, ఎందుకు కరెంటు తోటి ఏమైనా ఆటలాడుతున్నారా, ఏం చేస్తున్నావు అంటూ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నేలకంటి రాము బూతులు తిట్టడం జరిగింది. అంతేకాకుండా చంపుతాను, పొడుస్తాను, నరుకుతాను, కరెంటు తీగలకు వేలాడదీస్తాను అంటూ కూడా తిట్టడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇంట్లో ఉన్నటువంటి మహిళను ఉద్దేశించే పూర్వకంగా కూడా పలు బూతులు కూడా తిట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ యొక్క తిట్లకు సంబంధించినటువంటి ఆడియో రికార్డ్ అంతా కూడా ప్రస్తుతం అయితే వైరల్ గా మారింది. మొత్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్, ఒక ప్రజాప్రతినిధిగా ఇటీవల గెలిచినటువంటి కార్పొరేటర్ ఈ విధంగా ఒక అధికారి పైన, ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన ఈ విధంగా విచక్షణ కోల్పోయి తిట్టడం అయితే కూడా ప్రస్తుతం అయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వ్యాప్తంగా కూడా రామగుండం డివిజన్ మొత్తం కూడా చర్చగా మారిందని చెప్పవచ్చు. సదరు కార్పొరేటరు, కాంగ్రెస్ కార్పొరేటరు నేలకంటి రాము రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు అత్యంత ప్రియమైన అనుచరుగా కూడా చెప్తుంటారు. ఈ యొక్క నేపథ్యంలో అతను తిట్టినటువంటి తిట్లు చంపుతానంటూ బెదిరించడం అయితే ఈ యొక్క ఆడియో రికార్డ్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆ కరెంటుకు సంబంధించినటువంటి ఆ యొక్క లైన్మెన్ తిడుతూ ఉండే కూడా ఆ రామగుండం ఏడి వెంకటేశ్వర్లు కూడా ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా తీసుకొని సాక్షాత్తు ఏడి సమక్షంలోనే ఆ యొక్క కాల్ కాన్ఫరెన్స్ లోనే పెద్ద ఎత్తున కూడా చంపుతానంటూ కూడా తిట్టడం అయితే ప్రస్తుతం అయితే పలు విమర్శలకైతే తావిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటి, వీళ్ళనా మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. గతంలో కూడా అనేక సంఘటనలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇలాంటి తిట్ల పురాణాలు, చంపడము, కొట్టడము ఇలాంటి అనేకం కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలో కూడా అంత విచ్చలవిడిగా జరిగినది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క సదర్ కార్పొరేటరు సంబంధిత లైన్మెన్ కు ఎలాంటి సంబంధం ఉండదు, లైన్మెన్ స్థాయి ఎంతవరకు ఉంటుంది అనేటువంటి అంశం కూడా ఆ యొక్క కార్పొరేటర్ కు తెలియకపోవడం కూడా బాధాకరం అంటూ కూడా ఆ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతను కూడా ఆ యొక్క కాల్లో కూడా మనం స్పష్టంగా ఆ యొక్క కాల్ రికార్డింగ్ లో కూడా మనం వినవచ్చు. ఎందుకంటే అతను నా పరిధిలో లేదన్నా, అది 11 kV మాత్రమే నా పరిధిలో ఉంటుంది, 33 kV సంబంధించినటువంటి లైన్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి అది నా పరిధిలో కాదు, నేను కనుక్కుంటాను అని చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా వినకుండా బూతులు తిట్టడం, చంపుతాను,
కరెంటు తీగలకు వేలాడిస్తారంటూ కూడా బెదిరించడం అయితే మనకు పెద్ద ఎత్తున కూడా పలు విమర్శలకైతే సాగుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా సహనం కోల్పోయి ఈ విధంగా వివరించడం అయితే పలు విమర్శలు అయితే మూటగట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇతని పైన కూడా సదరు కార్పొరేటర్ పైన చర్యలు తీసుకోవాలి, మరి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ కూడా ఆ విద్యుత్ కార్మికులంతా కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెప్పడం జరిగింది. సదరు ఆ లైన్మెన్ శ్రీనివాస్ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నట్లయితే కూడా కనిపించడం లేదు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆ యొక్క కార్పొరేటర్ ని మంత్రిస్తారా, అతని పైన చర్యలు తీసుకుంటారా మనం వేచి చూడాల్సింది. సతీష్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.